తిరుపతిలో మిస్టరీ మరణాల కేసులో ఒక బిగ్ ట్విస్ట్ వెలుగు చూస్తోంది. 4 మృతదేహాలపై పోలీసులు క్లారిటీకి వచ్చినట్లుగా సమాచారం. డెడ్ బాడీలో ఒకటి పాండిచ్చేరికి చెందిన కలై సెల్వందిగా గుర్తించారు. మిగిలిన మృతదేహాలు తంజావూరుకు చెందినటువంటి జయమాలిని, ఆమె 2 కుమార్తెలంటూ గుర్తించారు. గత జూలైలో జయమాలిని 2 పిల్లలపై మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయమాలిని భర్త వెంకటేషన్ కువైట్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఆధారంగా సిడిఆర్ ఆధారంగా ప్రస్తుతం కేసులో పురోగతి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కలై సెల్వన్కు జయమాలిని ఫ్యామిలీతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 4 దారుణంగా హత్య చేశారు అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నోట్లో గుడ్డలు బ్లౌజెస్ కుక్కేసి ప్లాస్టర్ వేశారు దుండగులు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు అంటూ గమనించారు. అయితే ఎవరు ఏంటి అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఇది హత్యలని అయితే నిర్ధారించారు. కువైట్లో ఉంటున్నటువంటి వెంకటేషన్ తన భార్య పిల్లలు కనిపించడం లేదంటూ కువైట్లో ఉండేవాడు, అక్కడ ఏదో వర్క్ చేసుకునేవాడు. ఒకసారిగా తన ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ భార్య పిల్లలు లేరు. ఏమైంది ఏంటని చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మాకు తెలియదని చెప్పడం మొదలుపెట్టారు. ఇక చేసేదేమీ లేక అక్కడంతా ఎంత వెతికినా ఎవరు కనిపించకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. జూలైలో ఈ ఘటన జరిగింది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎవరు ఏంటనేది పోలీసులకు అంతుపట్టలేదు. కొద్దిగా దీనికి సంబంధించి సర్చ్ చేస్తూ వెళ్తే పూర్తి సమాచారం బయటకు వచ్చింది. పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్గా తెలిసింది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన జయమాలిని, తన 2 కూతుర్లు, మొత్తం ఈ 4 మృతదేహాలు వాళ్లవే అంటూ గుర్తించారు. వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ ఆధారంగా, అలాగే కాల్ రికార్డ్స్ డేటా ఆధారంగా కూడా ఇది కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మర్డర్ చేసినటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. దారుణంగా హత్య చేశారు. నోట్లో గుడ్డలు కుక్కి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి మర్డర్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారంటూ సమాచారం అందుతుంది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చాయి ఆ మృతదేహాలు అనేది తెలియాల్సి ఉంది. ఎవరు చేశారు అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఆ మహిళ యొక్క భర్త ఎవరైతే వెంకటేషన్ ఉన్నాడో అతన్ని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. కొన్ని రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ అతన్ని కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఆ వ్యక్తికి ఈ కుటుంబానికి ఏంటి సంబంధం? ఈ కలై సెల్వన్ అనే వ్యక్తికి ఆ మహిళకి ఏంటి సంబంధం? మరి వాళ్ళిద్దరు కూతుర్లు అక్కడ ఎందుకున్నారు? వాళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇంటర్నల్గా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, విచారణ ఎలా జరుగుతుంది? ఏ కోణంలో విచారణ చేస్తున్నారు? పోలీసులు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్లే అని చెప్పేసి పర్టికులర్గా? ఏదైతే ఈ యొక్క పాకాల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాలు 4 ఉన్నాయన్నటువంటి వార్త తెలిసినప్పటి నుంచి కూడా అనేక ట్విస్టులు ఈ యొక్క కేసు సంబంధించి వెలుగు చూస్తున్నాయని చెప్పాలి. అయితే నిన్నటి వరకు మనం ఆర్టీవీ వెళ్ళడం జరిగింది. నిన్న చాలా స్పష్టంగా కూడా మనం కూడా కొన్ని గుర్తించినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ప్లాస్టర్ కావచ్చు, వివిధ సాక్సులు, క్లాతులన్నీ కూడా అక్కడ పడేసినటువంటి పరిస్థితి. అయితే మనం ప్యాకింగ్ కు ఉపయోగించేటువంటి టేపును కూడా ఒక నోటికి ప్లాస్టర్ లాగా వినియోగించి ఆ యొక్క పిల్లలకు కావచ్చు, వారికి కావచ్చు, నోటికి కూడా కట్టేసినటువంటి పరిస్థితి కూడా పోలీసులు గుర్తించారు. అయితే నిన్ననే పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు, హత్యగా కూడా నాకు అనుమానం కలుగుతుందంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక నివేదిక ఏదైతే దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా మర్డర్ అనేది తేలడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ మర్డర్ అన్నది ఇంత ఏదైతే నేషనల్ హైవే నుంచి దాదాపు 2.5-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. డీ ఫారెస్ట్ అది. నిన్న మనం అక్కడ వెళ్ళడానికి కూడా నేను ఆర్టీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందికరమైనటువంటి రహదారి, ఏదైతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, అంత దూరం ఎలా తీసుకెళ్లారు, ఆ ప్రాంతంలోనే ఎలా ఎంచుకున్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం ఎవరైతే చనిపోయినటువంటి డెడ్ బాడీ గురించి మనం మాట్లాడినట్టయితే ఆ మహిళ ఆ చనిపోయిన ఆ వ్యక్తికి వదిన అవుతుంది. ఇంకా 2 ఆడపిల్లలుగా కూడా తెలుస్తుంది. అయితే ఉన్నటువంటి తాజా సమాచారం మేరకు ఆ 2 పిల్లలను కూడా ఇవాళ వెలికి తీసేటువంటి యొక్క గొంతుల నుంచి తీసి ఆ యొక్క ఏదైతే రిపోర్ట్ కూడా తీసుకునే విధంగా కూడా పోలీసులతో దర్యాప్తు ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వదిన
ఇది మిస్సింగ్ కేసు జూలైలో నమోదైనట్టుగా కూడా తంజావూరులో నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భర్త కేసు నమోదైంది, మరి అప్పటి నుంచి కూడా జూలై నుంచి కూడా ఈ ఫర్దర్ ఈ కేసు సంబంధించి ఎందుకు ఫాలోఅప్ చేయలేదు, ఏంటి వీళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడి నుంచి కూడా పోలీసులు ఒక బృందం తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే కంప్లైంట్ నమోదైనటువంటి స్టేషన్కి వెళ్ళి అక్కడ పూర్తి సమాచారం కూడా ఏదైతే ఎప్పుడు కేసు నమోదైంది, ఏ కోణంలో చేశారు, అది మిస్సింగ్ కేసు ఉందా లేకపోతే ఇతర కేసులు ఏమన్నా కూడా నమోదయ్యాయి అన్న కోణంలో మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైతే ప్రధానంగా తన భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని ఎవరైతే వెంకటేశ్వరంకు సంబంధించి అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి ఫర్దర్ జూలై నుంచి కూడా ఎందుకు దీనికి ఫాలోఅప్ చేయలేదు అన్న కోణంలో అతన్ని కూడా పోలీసులతో విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఏదైతే నిన్న ఈ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిన్న ఆ బాడీని అక్కడే ఖననం కూడా చేయడం జరిగింది. అయితే ఇవాళ ఆ పిల్లల బాడీస్ ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి మరింత ఆ యొక్క ఆధారాలు కూడా పోలీసులతో సేకరించేటువంటి పనిలో మాత్రం ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చాయి ఆ మృతదేహాలు, ఎవరు చంపేసి ఉంటారు వాళ్ళని, అలాగే కారణాలు ఏమై ఉండొచ్చు, ఇలా అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే భర్తకి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వెంకటేషన్ మీద కూడా అక్కడి నుంచి కువైట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత తనకి కనిపించలేదు, భార్య పిల్లలు కనిపించలేదు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ మరి అంతకు ముందే వాళ్ళతో కాల్స్ మాట్లాడి ఉండే అవకాశం ఉంటుంది కదా, మరి అప్పుడు ఎందుకు తెలియలేదు? ఖచ్చితంగా వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేసి ఉండరు కదా, హత్యకు గురయ్యారు అంటే ఖచ్చితంగా కొంత సమయం గడిచింది కదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మరింత ట్రేస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడంతా కూడా ఎవరెవరు వచ్చున్నారు, ఆ చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఆధారాలు దొరుకుతాయనే దానికి సంబంధించి ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల యొక్క బంధువులను సైతం ప్రశ్నిస్తున్నారు. గతంలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎవరితో అయినా ఏదైనా గొడవలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.